ఒరే నా వీడియో అయితే చూశారు కదా! సో, నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ డైలాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. సో, ఇలాంటి డైలాగ్ మీద మీ యొక్క ఫోటో తోటి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో అలర్ట్ మోషన్ యాప్‌లో నేను ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ మన ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో, ఒకటి బీట్ మార్క్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, రెండిటిని మీ ఎలక్ట్రిక్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి బీట్ మార్క్‌లో అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. లిరిక్స్‌తో పాటు నేను డైలాగ్‌ని కూడా యాడ్ చేసి ఇచ్చాను. సో, ఇక్కడ డైలాగ్ సాంగ్‌ని కూడా అవైలబుల్‌లో అయితే ఉంటది. సో, లిరిక్స్‌ని కూడా ఆల్రెడీ నేను అన్ని యాడ్ చేసి ఇచ్చాను. సో, ఇప్పుడు లిరిక్స్‌కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ లిరిక్స్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో, ఇక్కడ లిరిక్స్ లేయర్‌ని ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి ఇవి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ మీద ట్యాప్ చేసుకోండి. సో, ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి ఎలక్ట్రిక్ మోషన్‌లో. సో, మీకు నచ్చిన ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే ఈ ఫాంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. సో, మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, అది మీ ఇష్టం. సో, ఇక్కడ నేను మళ్ళీ వైట్ కలర్ అయితే యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాతకి మిగతా లిస్ట్‌ని కూడా ఇదే విధంగా అయితే ఫాంట్ చేంజ్ చేసుకొని కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మన ఛానెల్ నేమ్ అయితే ఉంటది. సారీ ఇక్కడైతే మన ఛానెల్ నేమ్ అయితే ఉంటది. సో, మీ యొక్క ఛానెల్ నేమ్ గాని సో, మీరు ఎవరి నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో సో, వాళ్ళ యొక్క నేమ్‌ని గాని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, నేనైతే నా ఛానెల్ నేమ్ పెట్టేస్తున్నాను. సో, ఈ విధంగా నా ఛానెల్ నేమ్ యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే మనం ఇక్కడ షేక్ ఎఫెక్ట్‌ని పేస్ట్ చేసుకొని వాటికైతే ఫోటోస్‌ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. నేను షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా! సో, ఇంపోర్ట్ చేసుకున్న ఆ షేక్ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్టు. సో, ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లిరిక్స్ లేయర్‌ని అయితే ఇక్కడ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, మళ్ళీ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని సో, ఇక్కడ కాపీ 7 లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటది. సో, చేసుకున్న తర్వాత కాపీ. సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో, బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లిరిక్స్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసుకోవాలి. సో, లిరిక్స్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గర సో, ఇక్కడ వచ్చేసుకున్న తర్వాతకి సో, కాపీ చేసుకున్న 7 షేక్ ఎఫెక్ట్‌ని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో, కాపీ చేసుకున్న 7 షేక్ ఎఫెక్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇక్కడ ఏం చేయకండి. సో, జస్ట్ మన ఫోటోస్‌ని రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోటో లేయర్ ఉంది కదా! సో, ఈ యొక్క ఫోటో లేయర్‌ని అయితే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, మనకి డైరెక్ట్‌గా అయితే మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి. సో, నేను రష్మిక మేడం గారిది ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో, మళ్ళీ గమనించండి. సో, ఈ ఫోటో అయితే ఉంది కదా! సో, ఈ ఫోటోలో నేను వేరే ఫోటోనైతే యాడ్ చేస్తాను. సో, ఈ ఫోటోని ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో, ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, చూసుకుంటే మనకి ఆ ఫోటో పోయి ఈ ఫోటో అయితే యాడ్ అయింది. సో, ఇదే విధంగా ఎన్ని షేక్ ఎఫెక్ట్స్ ఉన్నాయో సో, అన్ని ఫోటోస్‌ని అయితే మనం రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, మీరు ఎన్ని ఫోటోస్ ఉంటే మీ దగ్గర అన్ని ఫోటోస్‌ని అయితే యాడ్ చేసుకొని ఒక్కొక్క ఫోటోస్‌ని అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. సో, చాలా సింపుల్‌గా అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో, స్టార్టింగ్ వచ్చిన తర్వాత పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటది. సో, దాన్నైతే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.